10 ఏళ్ళు జీవచనంలా బతికిన 10 జన్మలకు సరిపడా కష్టాలు అనుభవించిన మీరు చూపిస్తున్న అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని లేఖ. తనకు ఉద్యోగం వద్దని వేద యజ్ఞ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు సహకరించాలనే వినతి. బ్యూరోక్రసీపై నమ్మకం పోయిందని, సనాతన ధర్మ ప్రచారానికే జీవితం అంకితమని ప్రకటన. అచ్చా, ఇప్పుడు నళిని గారు ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోయినారు. సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్న అభిమానానికి తన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయని, వారి ఆత్మీయత తన హృదయానికి గొప్ప స్వాంతనం కలిగించిందని మాజీ డీఎస్పీ నళిని అన్నారు. తనకు ఉద్యోగం ఇవ్వాలనుకోవడం చాలా సంతోషమని, కానీ దానికి బదులుగా తాను చేస్తున్న ధర్మ ప్రచారానికి ఏదైనా ఇతర సాయం చేస్తే బాగుంటుందని ఆమె కోరారు. ఈ మేరకు ఆదివారం నళిని తన ఫేస్బుక్లో సీఎం రేవంత్కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆమె కోరుకుంటే తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఇటీవల సీఎం రేవంత్ ఆదేశించారు. దీనికి నళిని స్పందిస్తూ లేఖను పోస్ట్ చేశారు. తన పేరును నళిని ఆచార్యగా, తనను యజ్ఞ బ్రహ్మ వేద ప్రచారకురాలిగా అందులో ఆమె పేర్కొన్నారు. 10 ఏళ్లు జీవోత్సవంలా బతికానని, 2 ఏళ్ల నుంచి సనాతన ధర్మ ప్రచారంలో కొత్త జీవితాన్ని ప్రారంభించానని తెలిపారు. బ్యూరోక్రసీపై తనకు నమ్మకం పోయిందని, సనాతన ధర్మ ప్రచారానికే జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నట్టుగా ఆమె తెలిపారు. అయితే తెలంగాణ ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని పక్కన పెట్టిన ఆ బిడ్డ నళిని తెలంగాణ ఒరిజినల్ ఆడబిడ్డ. ఆ నళిని ఆ ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశిస్తే, నాకు ఆ ఉద్యోగం వద్దు, నేను సనాతన ధర్మం వైపు పోతా ఉన్నా, ధర్మ ప్రచారానికి తగినంత సాయం చేయమని చెప్పి ఆమె లేఖ రాయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. సరే, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది చూడాలి. కానీ పోయిన ఉద్యోగాన్ని కేసీఆర్ నువ్వెనడన్నా ఆలోచించినవా? నళిని ఈ బిడ్డ ఉద్యోగం పోయిందని మొర్రో మొత్తుకుంటే అప్పుడు తెలంగాణ వాదులంతా ఈ బిడ్డను ఉద్యోగం ఇవ్వమంటే కనీసం పట్టించుకోలే. ఈ బిడ్డకి వెళ్ళే కానీ నీ బిడ్డకి ఇచ్చినావు ఉద్యోగాలు. నీ బిడ్డను ఎంపీ చేసినావు, నీ బిడ్డను ఎమ్మెల్సీ చేసినావు, ఇక నీ బిడ్డను ఈ రాష్ట్రం మీద వాడి దోసుకోమని ఇడిచిపెట్టినావు. తెలంగాణ ఉద్యమంలో నళిని పోరాటం కంటే పెద్ద పోరాటమా కవితమ్మ గారిది? కాదు కదా. మరి ఈ బిడ్డకు ఉద్యోగం ఇవ్వకపోతే, కనీసం శ్రీకాంతాచారి తల్లిని ఎమ్మెల్సీని చేయకపోతేవి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళ పాలిట కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరంగా మారింది. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తున్నామని కేసీఆర్ డ్రామా ఆడింది అప్పట్లో. కానీ కేసులు ఎత్తేలే. తెలంగాణ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పోరాటంలో ఏదైతే తెలంగాణ బిడ్డలపైన కేసులు నమోదైనాయో ఆ కేసులన్నింటినీ విత్డ్రా చేసుకోండి అనేటువంటి ఆదేశాలు జారీ చేసిండ్రు. తెలంగాణ పట్ల నీకున్న ప్రేమ గది కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ గిది. నీకు నీ పరిపాలనకి ఈ పరిపాలనకి తన పొంతనగా అనిపిస్తుందా? ఇవి జీర్ణమైతలేవు మీకు. ఇక